ఎస్ సార్. ఇక రాహుల్ ఆరోపణలపై ఈసీ కూడా స్పందించింది. ప్రాపర్ ఫార్మాట్లో మీరు ఫిర్యాదు చేయండి, విచారణ జరిపిస్తామంటోంది. అంతేగాని ఆరోపణలతో దేశ ప్రజల్ని పక్కదోవ పట్టించకండి అంటూ ఈసీ స్పందించింది. సార్, ఈసీ రియాక్షన్ ఎలా చూడాలి? ఇప్పుడు ఎన్నికల కమిషన్ టెక్నికాలిటీస్ మాట్లాడుతుంది. అంటే ఎప్పుడైనా ఒక ఓటర్ల జాబితా పైన మనకు క్వశ్చన్స్ ఉంటే ప్రాపర్ ఫామ్లో ఉంటుంది, దానికి ఒక రూల్ ఉంటుంది. ఆ ఫామ్ కింద నువ్వు కంప్లైంట్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఎన్నికల కమిషన్ పనేంటి? ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. దానికి రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, నాగేశ్వర్ మాట్లాడాల్సిన అవసరం లేదు టీవీలలో. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. మీకు ఇప్పుడు కోర్టులు కూడా పేపర్లో వచ్చిన వార్తల్ని కూడా పిటిషన్లుగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు చేపడతాయి. చాలామంది తెలియదు, కోర్టులో కేసే వేయాల్సిన అవసరం లేదు. మనం కోర్టులో ఏ కేసు వేయకపోయినా పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం ఆధారంగా కోర్టులు కేసులను స్వీకరిస్తాయి. సుయో మోటో అంటారు దాన్ని. అంటే తనంతట తానే కోర్టులు పిఎల్ఎల్ను కూడా స్వీకరిస్తాయి. అంటే మీరో నేనో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడమే కాదు, 2-3 రకాల ఒకటి ప్రైవేట్ లిటిగేషన్. నాకు అన్యాయం జరిగింది, నాకు నష్టం జరిగిందని కోర్టుకు వెళ్ళచ్చు. ప్రజలకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరగకపోవచ్చు. హైదరాబాదులో వరదల్లో భయంకర బీభత్సం, 4-5 గంటలు ఒక్కొక్కరు వెయిట్ చేశారు. నేనేం వెయిట్ చేయలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నా కూడా నేను కేసు వేయచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. నేనే స్వయంగా 5 గంటలు రోడ్డులో పైన చిక్కుకుని పోయాను, కేసు వేయచ్చు. అది ప్రైవేట్ లిటిగేషన్, నేనే నష్టపోయాను. నేను నష్టపోకపోయినా సమాజం నష్టపోయిందని కేసు వేయచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నేనేం కేసు వేయలే, నష్టపోయినాను కేసు వేయలే, పబ్లిక్ ఇంట్రెస్ట్ వేయలే. పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా హైకోర్టు సుమోటోగా టేకప్ చేయొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకొని హైదరాబాద్లో ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని ప్రభుత్వం నోటీసులు ఇవ్వచ్చు. అందువల్ల పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని ఎవరో ఓత్ తీసుకొని మీకు కంప్లైంట్ రూపంలో రాసిస్తేనే మేము పట్టించుకుంటాం అంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు రోడ్డు మీద ఒకతను కత్తితో ఇంకోని పైన అటాక్ చేస్తుంటాడు, అది ఒక పోలీస్ ఆఫీసర్ చూస్తాడు. అప్పుడు కేసు బుక్ చేస్తాడా చేయడా? లేదు నువ్వు కత్తితో నన్ను పొడిచావని అతను వచ్చి నాకు కంప్లైంట్ చేస్తేనే నేను చూస్తా అంటే అంగీకరిస్తారా? మీరు ఒక టీవీ ఛానల్ లేదా ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఎదురుగా ఒక రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ పోలీసు ఒక ప్రెస్ స్టేట్మెంట్, దేర్ హ్యాపెండ్ రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో అండ్ సో న్యూస్ పేపర్ ఆఫీస్, నో అండ్ సో టీవీ ఆఫీస్, ప్రధాన టీవీ కార్యాలయం ఎదుట, ప్రధాన పత్రికా కార్యాలయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మరణించారు అని నాకు ప్రెస్ నోట్ వస్తేనే వార్త ఇస్తా. నా ఆఫీస్ గేటు ముందర జరిగినా నేను వార్త అయ్యా అంటే అని అర్థం ఉంటుందా? అసలు నీకు పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం కదా, దానికి రాహుల్ గాంధీ ఎందుకు? ఫర్గెట్ అబౌట్ రాహుల్ గాంధీ. సో పబ్లిక్ డొమైన్లో ఏ సమాచారం ఉన్నా అది నిజమా కాదా అని విచారణ చేపట్టడానికి ఎన్నికల కమిషన్కి ఇబ్బంది ఏంటి? దేశ ప్రజల్ని పక్కదో పట్టించకండి, మీరు మా ఎన్నికల అపవాదులు ఏంటి? ఫర్గెట్ అబౌట్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈజ్ ఎ పొలిటీషియన్. ఒక రాజకీయ నాయకుడు ప్రతిదానికి కోర్టుకు పోయి వ్యవస్థలకు రిపోర్ట్ చేయాలని రూలేం లేదు, లేదు పొలిటికల్ డొమైన్లో పెడతాడు. నమ్మకం లేదనుకోండి, ఎన్నికల కమిషన్ చెప్పినా ఏం జరగదని, అప్పుడు ఏం చేస్తాడు? ఎన్నికల కమిషన్ చెప్పినా ఏమీ జరగదని అనిపించినప్పుడు ఏం చేస్తాడు? పబ్లిక్ డొమైన్లో పెడతాడు. ఇప్పుడు నేను మాట్లాడితే కింద పనికిమాలిన ట్రోల్స్ నోటికొచ్చిన కామెంట్లు చేస్తారు, ఇష్టమైన మెసేజ్లు ఇస్తారు. కానీ నేను ప్రధాని మీద కోర్టులో కేసేస్తానా? సమయం వృధా. నాకు చిరాకు లేసినప్పుడు మళ్ళీ జనానికే చెప్పుకుంటాను, ఇంకా చూడు ఇలా పిచ్చిగా నా పైన కామెంట్ చేస్తున్నారని. అది కూడా ఎందుకు సార్ అంటున్నారు కొంతమంది, ఇగ్నోర్ చేయండి సార్, టైం వేస్ట్ అంటున్నారు. సో అందువల్ల వ్యవస్థలపైన నమ్మకం లేనప్పుడు కూడా కంప్లైంట్ చేయరు. సో రాహుల్ గాంధీ సమస్య కాదు ఇది, రాహుల్ గాంధీ బాధ్యత కాదు, రాహుల్ గాంధీ పని కాదు. రాహుల్ గాంధీ ఆరోపిస్తేనే, రాహుల్ గాంధీ ఫిర్యాదు చేస్తేనే నాకు తెలుస్తుంది, రాహుల్ గాంధీ ఫిర్యాదు చేస్తేనే నేను విచారణ చేపడతానని ఎన్నికల కమిషన్ అనడం ఏమైనా అర్థం ఉందా? ఎన్నికల కమిషన్కు ఏ రకంగా సమాచారం వచ్చినా, అది ఎవరు ఇచ్చినా, ఏ ఉద్దేశంతో ఇచ్చినా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వెరిఫైడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇగ్నోర్ ఇట్. సో నేను రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎన్నికల కమిషన్ అధికారులు చూడలేదా? వాళ్ళకి రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇస్తేనే తెలుస్తుందా? మేమంతా చూసాం కదా, మీరెందుకు చూడలేదు? లేకుంటే నెట్లో ఉంటుంది చూడండి, యూట్యూబ్లో ఉంటుంది,
చూడండి, అన్ని టీవీ ఛానళ్ళల్లో ఉంటుంది చూడండి. పబ్లిక్ డొమైన్లో ఉన్నదాన్ని కూడా నాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తన ఎదుట కత్తిపోటు జరిగినా నేను కేసు బుక్ చేయను. కత్తిపోటు గురైన వాడు వచ్చి కంప్లైంట్ చేయాలి, నాపై పలానా కత్తిపోటు జరిగింది అని. ఎంత కత్తితో పొడిచారు, ఏ రకమైన కత్తితో పొడిచారు, ఏ టైంలో పొడిచారు, పొడిచినప్పుడు ఎవడన్నా సాక్షులు ఉన్నారా అంటే సార్ మీరే ఉన్నారుగా. అరే నేనున్నానంటే ఎట్లా? సాక్షులు ఎవరన్నా నువ్వు తెచ్చుకున్నావా అంటే ఆ పొడిచేది ముందే తెలిసి తెచ్చుకోవాలి. అసలు ఏమైనా అర్థం ఉంటుంది ఈ లాజిక్లో? వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? వై ఎలక్షన్ కమిషన్ షుడ్ వర్క్ విత్ రెఫరెన్స్ టు రాహుల్ గాంధీ? విత్ రెఫరెన్స్ టు రాహుల్ గాంధీ కదా ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటి అనేది పాయింట్ తప్ప ఇష్యూ నిజమా అబద్ధం అది ముఖ్యం కదా. రాహుల్ గాంధీ చెప్పింది నిజమా అబద్ధం అన్నది ఇష్యూ. నాలంటోడికి ఇష్యూ కానప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇష్యూ ఎందుకు? అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా ఆన్సర్ చేయలేని దుస్థితిలో ఉంది అని అర్థమవుతుంది. పోనీ మీరు చెప్పండి, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేశారు? రాహుల్ గాంధీ ఆరోపణ చేయలేదని చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది, ఇంకో ఎవరైనా చూసుకోండి అని చెప్పండి. ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ఆరోపణ. ప్రూవ్ హిమ్ బ్లఫ్. ఆయన చెప్పేది తప్పు చూడండి, ఎవరైనా ఎలక్ట్రానిక్ ఫామ్లో తీసుకోవచ్చు అని చెప్పండి. ప్రాబ్లం ఏంటి? అదే జనమే అర్థం చేసుకుంటారు కదా. కానీ ఎన్నికల కమిషన్ నాకు ఓతు తీసుకొని నేను చెప్తున్నదంతా నిజమే అని చెప్పి రిటర్న్కి ఇవ్వాలట. సేమ్ కత్తిపోట్లు గురైన వాడు నాపైన కత్తిపోట్లు జరిగింది నిజమే అని నేను ఫిర్యాదు చేయాలి. నాకు కనబడుతుంది కదా, కత్తిపోటు కనబడుతుంది, ఒక కత్తి కనబడుతుందా? లేదు, అట్లా కాదు. కత్తిపోటు జరిగింది సార్, ఇంకో బ్లడ్ వెళ్తుంది సార్ అని నాకు అనవసరం. నువ్వు ఓతు తీసుకో ఫస్ట్. కత్తిపోటు జరిగిందని ఓటు తీసుకో. సార్ నా ఓతే ఉన్నది సార్, ఇంకో పొడిచారు, బ్లడ్ అంతా వెళ్తున్నది సార్, మీరు కూడా చూశారు కదా, అదంతా అనవసరం. నువ్వు ఓతు తీసుకొని చెప్పు. కత్తిపోటు జరిగింది నాపై, దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను, నాపై కత్తిపోటు జరిగిందని చెప్పాలన్నా అంటే నాకు అర్థం కాదు. ఏం లాజిక్ అది ఎన్నికల కమిషన్ది? ఇకపోతే వచ్చే వారంలో అమెరికా